అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల హర హర శంకర జయ జయ శంకర. భారతదేశం వేదభూమి. ఇక్కడ నదీ నదులు, వృక్షాలు, తటాకాలు, కొండకోనలు అన్నీ వేదనాదముతో పునీతమైనవే. వేదభూమిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆర్షభూమిలో ఎందరో మహాత్ములు, పుణ్యాత్ములు, మహర్షులు, రాజర్షులు, దివ్యమైన పురుషులు పుట్టారు, పుడుతున్నారు, పుట్టబోతారు. అలాంటి మహాత్ముని యొక్క చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచలమా, అదెక్కడ అని అడిగాడు తన మేనమామ ఇంటికొచ్చిన బంధువులను ఒక 16 ఏళ్ల కుర్రాడు. అది తిరువణ్ణామలై దగ్గర ఉంది అన్నాడతను. తిరువణ్ణామలై ఎక్కడ ఉంది అది అన్నాడు ఆ కుర్రాడు మళ్ళీ. తిరువణ్ణామలై అంటే అరుణాచలం. అరుణాచలమా అని పదే పదే మననం చేసుకుంటూ అదే ధ్యాసలో మునిగిపోయాడు ఆ కుర్రవాడు. తిరువణ్ణామలై, అరుణాచలం, అరుణాచలం ఎక్కడుందో, అరుణాచలం ఎక్కడ ఉందో అని పరితపించసాగాడు ఆ 16 ఏళ్ల కుర్రాడు. ఈ 2 దివ్యమైన నామాల్ని అతను మర్చిపోలేకపోతున్నాడు. ఎలాగైనా ఆ ఊరిని, ఆ అరుణాచలంను చూడాలని మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది. కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? తాను మదురై నుండి బయట ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదే, తను రైలే ఎక్కలేదే, తన దగ్గర అంత డబ్బే లేదే, బస్సులు లేవు కదా అప్పట్లో. అంత దూరం నడిచి వెళ్ళాలంటే కొత్త ప్రదేశాలు తనొక్కడే వెళ్ళగలడా? అంతకుముందు ఆ పిల్లవాడు పెరియ పురాణం అనే గ్రంథాన్ని కూడా చదివాడు. అందులో 63 మంది నాయనార్ల శైవ భక్తుల జీవిత చరిత్రను గురించి రాసి ఉంది. అందులో అరుణాచలేశ్వరుని గురించి కూడా రాసి ఉంది. అప్పటి నుండి ఆ కుర్రవాడికి అరుణాచలేశ్వరుని దర్శించాలనే కోరిక ఉధృతమైపోయింది. మదురైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచుళ్ళి అనే గ్రామంలో సుందరం అయ్యర్ అని అతని సతీమణి అలగమ్మాల్ అనే పుణ్యదంపతులు నివసించేవారు. వారికి పరమాత్ముని దయ వలన, శివుడి దయ వలన 30 డిసెంబర్ 1879వ తేదీన ఈ హిందూ బ్రాహ్మణ పుణ్యదంపతులకు ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడి పేరు వెంకట్రామన్ అనే పేరును నామకరణం చేశారు. తిరుచూలి అనే గ్రామంలో పురాతనమైన శివుని ఆలయం ఉంది. ఆ ఆలయ గొప్పతనాన్ని ఎంతోమంది శివభక్తులు పాటల రూపంలో పాడారు. వెంకట్రామన్ తిరుచుళ్ళిలోనే విద్యాభ్యాసం ప్రాథమిక పాఠశాలలో జరిగింది. తరువాత దిండిగల్లో చదివారు. వెంకట్రామన్కి 12 ఏళ్ల వయసు వచ్చేసరికి తండ్రి సుందరమయ్యరు మరణించారు. తరువాత మేనమామగారు మదురైలో ఉన్నారు. అందువలన వెంకట్రామన్ తల్లిగారు తన అన్నయ్యను రిక్వెస్ట్ చేసుకుని మదురైకి తన నివాస స్థలాన్ని మార్చవలసి వచ్చింది. తండ్రి మరణం తరువాత వీరు మేనమామ ఇంటిలో మదురైలో నివసించారు. తరువాత విద్యాభ్యాసం కోసం అక్కడ వెంకట్రామన్ మదురైలో ఉన్న స్కాట్స్ మిడిల్ స్కూల్ మరియు అమెరికన్ మిషన్ హై స్కూల్లో చదివారు. చిన్నప్పటి నుండి వెంకట్రామన్కి చదువు పట్ల, ఆటపాటల పట్ల అంత ఆసక్తి కనబరచలేదు. ఏదో కొంత కొరత, ఏదో విచారంలో మునిగిపోయేవాడు. బాహ్య ప్రపంచంలో కనబడే అంతా అతనికి ఆనందాన్ని ఇచ్చేది కాదు. 1896లో అతను ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యాడు. అప్పటికి అతని వయస్సు 17 ఏళ్ళు. వారి మేనమామ ఇంటిలోని మేడ మీద కూర్చున్నప్పుడు ఒక్కసారిగా అతని శరీరం కంపించింది. భయభ్రాంతుడయ్యాడు. అతనికి చావు భయం ముంచుకొచ్చింది. అతనికి మరణం వస్తుందేమో అని భయపడిపోయాడు. అవును, నాకు చావు వస్తుంది, నేనేం చెయ్యాలి అని ఆలోచనలో మునిగిపోయాడు.
అవును, చావు వస్తే శరీరానికి వస్తుంది కదా, ఎలా ఉంటుంది ఆ చావుని, ఎలాంటి అనుభూతికి లోనవుతాము అనే విచారముద్రలో స్థాణువులా ఉండిపోయాడు వెంకట్రామన్. చాలాసేపు ఊపిరి బిగించి వెల్లికలా పడుకొని శరీరాన్ని అంతా బిగువుగా చేసుకొని మరణం వస్తుందేమోనని ప్రయత్నించాడు. ఈ మరణాన్ని గురించి మదురైలో జరిగిన తన అనుభవాన్ని ఆయన ఇలా రాసుకున్నారు. గత జన్మలో నేను చేసిన అసంపూర్ణ అభ్యాసం నన్ను అంటిపెట్టుకునే ఉంది. నేను నా దేహాన్నంతా మరిచిపోయి నా దృష్టినంతా లోపలనే కేంద్రీకరించాను. ఒక్కసారి నేను ఒక చోట కూర్చుని ఉంటాను, కానీ నాకు స్పృహ వచ్చి లేచి చూసేసరికి మరెక్కడో ఒక మూలాన పడి ఉంటాను అని రాసుకున్నారు వెంకట్రామన్. చిన్నతనంలోనే ఆయనలో ఎన్నో ఆధ్యాత్మిక మార్పులు జరిగాయి. ఆత్మ సాక్షాత్కారం కోసం చెయ్యని ప్రయత్నమూ లేదు. అసలు మరణించేది ఏది, తన శరీరమా లేక తన ఆత్మ అని పదే పదే ప్రశ్నించుకునేవాడు వెంకట్రామన్. అంత చిన్న వయసులో అతనికి ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. మరణావస్థలో తనకు జరిగిన అనుభవాల్ని తన సహచరులతో పంచుకునేవాడు వెంకట్రామన్. సరే, శరీరం ఇప్పుడు చనిపోయింది, దానిని మండే కాష్టంలో పెట్టి కాల్చేస్తారు, అక్కడ శరీరాన్ని బూడిద చేసేస్తారు. కానీ మరణంతో ఈ శరీరం యొక్క నేను చనిపోయానా, ఈ శరీరం నేనేనా, లేదా శరీరాన్ని మించిన ఆత్మనా? ఒకవేళ శరీరాన్ని మించిన ఆత్మనవుతే నేను మరణం లేని ఆత్మను. నేను అనేది చాలా అవాస్తవమైనది. నాన్ యారు అని పదే పదే ప్రశ్న వేసుకుంటూ ఈ సత్యం అవగతమవుతుంది. ఇలా యువ వెంకట్రామన్ ఎలాంటి గురువులు లేకుండా కష్టతరమైన లేదా సుదీర్ఘమైన సాధన లేకుండా ఆధ్యాత్మికత యొక్క శిఖరాలకు చేరుకున్నాడు. ఆ ఆత్మజ్ఞాన వరదలో తన అహం కోల్పోయింది. ఆధ్యాత్మిక తేజస్సులో తనలో ఉన్న తమస్సు, అజ్ఞానం పారిపోయింది. అకస్మాత్తుగా వెంకట్రామన్ అని పిలువబడే ఈ బాలుడు బాల ఋషి మరియు బాల సాధువుగా మారిపోయాడు. కాలక్రమేణా అతనే ప్రపంచానికి రమణ మహర్షిగా పరిచయమయ్యాడు. దేశ విదేశాల నుండి ఎంతోమంది అతనికి భక్తులుగా మారిపోయారు. వెంకట్రామన్ జీవితంలో 29 ఆగస్టు 1896 నాడు గొప్ప మార్పును తీసుకువచ్చింది. తనలో వస్తున్న ఈ పిచ్చి ప్రవర్తన మార్పును చూసి తన అన్నయ్య ఎన్నోసార్లు మందలించాడు. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, చదువు పుస్తకాల మీద ధ్యాస ఉంచమని మందలించేవాడు. చదువులో నిర్లక్ష్యత, ఉదాసీనత కారణంగా బెయిన్స్ వ్యాకరణం నుండి 3 సార్లు కాపీ చేయమని వారి ఆంగ్ల ఉపాధ్యాయుడు శిక్ష వేశాడు. కానీ వెంకట్రామన్ ఆ పని పూర్తి చేయలేకపోయాడు. వెంకట్రామన్ ఇలాంటి చదువుల వల్ల ఉపయోగం లేదని తన అన్నతో చెప్పాడు. వెంటనే ఆ 17 ఏళ్ల కుర్రాడు ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. ఇంట్లో చెబితే వదలరని, ఒప్పుకోరని, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవాలని నిశ్చయించాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఒక పేరు తనకు గుర్తు, అదే అరుణాచలం, తిరువణ్ణామలై. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అరుణాచలంకి? ఎంత ఖర్చు అవుతుందో తనకు తెలియదు. తన దగ్గర అణా పైసా కూడా లేదు. మధ్యాహ్నం స్కూల్లో స్పెషల్ క్లాసు ఉందని తన అన్నయ్యకు అబద్ధం చెప్పి స్కూల్కి వెళ్ళాడు. అయితే పెట్టెలో దాచి ఉంచిన 5 రూపాయలు తీసుకొని తాను చదువుతున్న స్కూల్లో ఫీజు కట్టమని చెప్పాడు వాళ్ళ అన్నయ్య. మధ్యాహ్నం తన అత్తయ్య వడ్డించిన భోజనం తృప్తిగా తిని 5 రూపాయలు తీసుకొని ఫీజు కోసమని తన అత్తయ్యతో చెప్పి వెళ్ళిపోయాడు. తిరువణ్ణామలై తిండివనం దగ్గరున్నదని తెలుసుకొని దానికి అయ్యే రైల్వే టికెట్ 3 రూపాయలే అని అంత మొత్తమే తీసుకొని మిగతా 2 రూపాయలు ఆ పెట్టె కిందనే దాచి వెళ్ళిపోయాడు వెంకట్రామన్. 2 రూపాయలు అక్కడే వదిలేసి వెడుతూ తన అన్నయ్య మేనమామ కుటుంబానికి ఒక చిన్న చీటీలో ఈ విధంగా రాసి వెళ్ళిపోయాడు. నేను నా తండ్రిని వెతకడానికి అతని ఆజ్ఞకు అనుగుణంగా బయలుదేరాను. ఈ శరీరం కేవలం ఒక ధర్మబద్ధమైన వ్యాపారాన్ని ప్రారంభించింది కాబట్టి ఈ నా చర్యకు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. మరియు దీనికోసం వెతకడానికి
డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీ కాలేజీ ఫీజు నేను చెల్లించలేదు. ఈ 2 రూపాయలు ఇక్కడ పెట్టిపోయాను. ఇట్లు డాష్ 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 అని పేరు కూడా రాయకుండా ఆ చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. ఇదే పాల్ బ్రెంటన్ ఇంగ్లీష్లో రాశాడు. ఐ హ్యావ్ సెట్ అవుట్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ అకార్డెన్స్ విత్ దిస్ కమాండ్. దిస్ మీన్స్ హిస్ పర్సన్ has only embarked on virtuous enterprise. Therefore, no one need grieve over the act, and no money need to be spent in search of this. Your college fees has not been paid. Here with rupees 2 dash dash dash. చూసారా, వెంకట్రామన్కి అంత చిన్న వయసులోనే తను ఇలా ఒక చిన్న చీటీ రాసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెంకట్రామన్ అనే 17 కుర్రాడు ఉత్తరోత్తర రమణ మహర్షి అని పిలువబడే ఆధ్యాత్మిక తేజో విరాజితుడు మౌన మహర్షి. ఈ శతాబ్దపు మహర్షుల్లో అగ్రగణ్యుడు. మానవాళి కోసం ఉద్భవించిన మరో అవతార పురుషుడు శ్రీ రమణ మహర్షి. ఇంతటితో ఈ ఫస్ట్ పార్ట్ని ముగిస్తున్నాను. తర్వాత రెండవ పార్ట్లో మిగిలిన రమణ మహర్షి గారి జీవిత ఘట్టాల గురించి విందాం. స్వస్తి. అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ అరుణాచల.